నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. మనకు ఉగాది పండుగ అనగానే మన తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం. సో లాస్ట్ ఇయర్ అయితే మనకి క్రోధినామ సంవత్సరం చాలా ఆటంకాలు ఎదురయ్యాయని చెప్పొచ్చు. సో ఈసారి విశ్వవసునామ సంవత్సరం వచ్చేసింది. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ముఖ్యంగా మనకు ఉగాది అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. అందరికీ కూడా రాశి వాళ్ళకి సంబంధించి ఏ రాశి వారికి ఆదాయం ఎంతుంది, ఖర్చులు ఎంతున్నాయి, రాజపూజ్యం ఎంతుంది, అవమానం ఎంతుంది. సో ఖచ్చితంగా ఈ విషయాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు అని చెప్పొచ్చు. అయితే చాంద్రమానం ప్రకారం మనమైతే ఇక్కడ జ్యోతిష్యాన్ని చూసుకుంటాం కదా. మరి కేరళ నాడి జ్యోతిష్యులు వచ్చేసి సూర్యమానం ప్రకారం చూస్తారు. మరి సూర్యమానం ప్రకారం చూసుకున్నప్పుడు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అనేది ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నమ్మోద్రి గురుగారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం సూర్యమానం ప్రకారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మనకి విశ్వవసునామ సంవత్సరంలో సూర్యమానం ప్రకారం తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు గురువు గారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపే నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. తులారాశి వారికి ఏమని చెప్పమంటావమ్మా? అద్భుతం, మహా అద్భుతం. ఓకే. వాళ్ళు ఎదురు చూడలేని అటువంటి ధనాన్ని వాళ్ళు చూస్తారు ఈ ఏడాదిలో. ఎప్పుడైనా కావచ్చు, ఏ క్షణమైనా కావచ్చు. అదేంటండి ఎలాగా అంటే అది అంతే, నాకు మార్చలేం ఆ విధానం అనంటే. ఎందుకంటే బృహస్పతి గ్రహంలో మంచి అద్భుతమైనటువంటి వైవిధ్యమైనటువంటి ఒక గ్రహము, బృహస్పతి గ్రహం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల అది అద్భుతంగా జరగబోతుంది. కాబట్టి వాళ్లకు తులారాశి వారికి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. వాళ్ళకి గజయోగం, ధనయోగం, మహా అష్టయోగం కనబడటానికి అవకాశాలు కనబడుతూ ఉంటుంది. డబ్బుల గురించి ఎటువంటి కోతలు ఉండవు. పోతే వివాహమైనటువంటి భార్యాభర్తలకు ఎవరైనా కూడా ఉంటే సంతానం ద్వారా టెన్షన్స్ ఉంటాయి. ఓకే. సంతానం ద్వారా టెన్షన్స్ ఉంటాయి, చదువుపైన టెన్షన్స్ ఉంటాయి, కొద్దిగా రకరకాలమైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి. సో ఇటువంటి జరుగుతుంది. కానీ ఫైనాన్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది కలగదు. సో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఏ విధానంగా ఉన్నా మీరు ముందుగా సాగిపోవడానికి మంచి అవకాశం కనపడటానికి ఉంటుంది. సో వాస్తవానికి చూసుకుంటే అయితే మాత్రాన విద్యార్థులకు కావచ్చు, మరి ఇతర రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కావచ్చు, చూసుకోవచ్చు. అయితే గురుగారు, మరి కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం చూస్తే సో తులారాశి వారికి సో అంటే హెల్త్ పరంగా కానీ, స్టూడెంట్స్కి కానీ, సో ఓవరాల్గా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఏ విధంగా ఉంటుందంటారు? తులారాశి వారికి ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. చాలా దిగ్విజయమైనటువంటి వైద్యం కనబట్టబోతుంది. వాళ్ళకి క్షీణ దోషం అంటే మధుమేహం లాంటి ఇతర వ్యాధులు రావటం అలాంటివన్నీ ఉంటుంటాయి. కాబట్టి వాళ్ళంతా కూడాను కాస్త వాళ్ళ డాక్టర్స్ని సంప్రదిస్తే మెరుగైనటువంటి సంపద, మెరుగైనటువంటి ఆరోగ్యం, మెరుగైనటువంటి ఇది రావటం అన్నీ కూడా జరగడానికి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఓకే గురుగారు. సో మరి రాశి వారికి సంబంధించి రైతులకి వ్యవసాయ పరంగా లబ్ధి ఎలా చేకూరే అవకాశం ఉందంటారు? ఎక్కువగా పొగడింతలకు పోకండి. ఎక్కువ ఇది వస్తుంది అది వస్తుందని అతిగా ఖర్చు పెట్టకండి. ఎందుకంటే తులారాశి వారికి ఏంటంటే కాస్త పొగిడితే చాలు, ఇంకా వాళ్ళకి ఆకాశంలో ఉంటుంటారు. ఇంకా వాళ్ళని కిందికి దింపాలంటే మన వల్ల కాదు. సో అటువంటి విషయాల్లో కొద్దిగా పొగడలో పోకుండా మీరు రైతులైనా కావచ్చు, ఇతర ఎవరైనా కూడా ఈ విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. సో ఎక్కువగా పొగడదానికి పోకడలకు పోకుండా మీ అదుపులో ఉండి మీరు చక్కగా ముందుకు సాగడానికి నమ్ము చేయండి. మీ కూడా ఉండి మీ ఎంబడి ఉండే మీ యొక్క వెన్నపోటు పోడవడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే. ఒక ఇది కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాలి. వెన్నంటే ఉండేవారు వెన్నుపోటు పడే అవకాశం ఉంటారు. అంత మాత్రం చూసుకోవాలి. సూర్యమానం ప్రకారంగా మనం చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధన ప్రాప్తి నిండుగా ఉంటుంది, దిగ్విజయంగా ఉంటుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
సో ఎటువంటి వైపు అయినా కూడా ఎంత కఠోరమైన వంటి ఎలా వస్తుంది ఏంటి అనేది మనకు తెలియదు. మీ పూర్వీకుల ఆస్తి రావచ్చు, మీరు పెట్టుకున్న వంటి ఏదైనా పెట్టుబడి పెట్టిన వంటి ఆస్తులో ఉంటే ట్యాగ్ పెడతారు కదా, దాంట్లో దీంట్లో పెడుతూ ఉంటారు కదా, వడ్డీ వ్యాపారంలో దాంట్లో దీంట్లో పెట్టి అది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కోర్టు నుంచి ఏదైనా కూడా మీరు స్టేలా పెట్టినటువంటి కంపెనీ నుంచి ఆగిపోయినటువంటి డబ్బులు ఏమైనా ఉంటే అవి కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే గురుగారు. సో మరి పొలిటికల్గా చూసుకుంటే పొలిటీషియన్స్కి ఏ విధంగా ఉండబోతుంది? చాలా చక్కగా ఉండబోతుంది, చాలా అద్భుతంగా ఉండబోతుంది. తులారాశి వారికి రాజకీయ తత్వంలో చాలా వరకు కూడా ముందుకు సాగడానికి మంచి వైపు ఉంటుంది. బాగా మెత్తగస్తులు, అందరినీ నమ్ముతారు, అందరిని నవ్విస్తుంటారు, సోషల్ మైండ్గా ఉంటారు, ఫ్రీ మైండెడ్గా వీళ్ళని ఆపే వంటి వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళకంటూ ప్రత్యేకమైన డిక్షనరీ ఉంది, తులారాశికి సపరేట్గా ఉంది. రాసి పెట్టుకోండి, నమ్ముతారో నమ్మరో మీకు మొత్తం ఎలా వస్తుందో తెలియదు, మీకు అనంతమైన వంటి సంపద రావడానికి ఉంటుంది. ఓకే గురుగారు. సో మరి గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమోషన్స్ విషయంలో ఏ విధంగా ఉంటుంది? సో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసుకునే వారికి ప్రమోషన్స్ ఏ విధంగా లభించే అవకాశం ఉందంటారు? చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా జరగడానికి అవకాశం ఉంటుంది. చాలా దిగ్విజయమైన వంటి వైవిధ్యం రావడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ఐటీ రంగంలో అంటే కాల్ సెంటర్స్లో దాంట్లో దీంట్లో పనిచేసే వాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి వీసా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, సో వాటి విషయంలో సో అవి కూడా కాస్త మెరుగైన పరిస్థితి రావడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. ఓకే గురుగారు, చక్కగా ఉంటుంది. ఓకే గురుగారు. సో మరి స్టూడెంట్స్ విషయానికి వస్తే స్టడీస్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే మంచి అద్భుతమైన వైద్యం కనపడుతుంది. సో వాస్తవానికి ఎంతవరకు మనకు కంటెంట్ అనేది చాలా అవసరం. ఆ కంటెంట్ పైన వాళ్ళ పొజిషన్ తీసుకొని మూమెంట్ అవ్వడం చాలా అవసరం. శ్రద్ధ వహించాలి స్టడీస్ పైన, చక్కగా వాళ్ళు ముందుకు సాగుతారు. ఎక్కువ దాకు వాక్కుదేవి అంటే ఎవరు? సరస్వతి. ఆ సరస్వతి దేవిని ఆరాధిస్తే సరిపోతుంది. ఓకే గురుగారు. సో చాలా మందికి సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది గురుగారు. సో ఏ ఏడాది కలిసి రాలేదు, వచ్చే ఏడాదా లేదంటే మళ్ళీ వచ్చే ఏడాదా అనే ఆలోచన ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి సంబంధించినప్పుడు సో ఈ రాశి వారికి అలాంటి సొంతింటి కళ నెరవేరే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా ఈ ఏడాది? చాలా చక్కటి ప్రశ్న వేశారమ్మా గిరిజా గారు. బ్రహ్మాండమైనటువంటి యోగం అయితే ఉంది, బ్రహ్మాండమైనటువంటి యోగం కనపడుతుంది. చక్కగా ధనము రాగానే ఇమీడియట్గా ఇన్వెస్ట్ దేంట్లో చేయకండి, ప్లాట్లోనే చేయండి. అది ఇండిపెండెంట్గా చేయండి, అపార్ట్మెంట్ కూడా వద్దు. ఇండిపెండెంట్గా చేయండి, అపార్ట్మెంట్ కూడా వద్దు. చక్కగా ఇండిపెండెంట్లో ఒక 100 గజాలైనా సరే ప్రశాంతం కట్టుకొని నిర్మలంగా మీ ఎంతో మీరు హ్యాపీగా ఉండేటట్టుగా ప్రయత్నం చేసుకోండి. ఓకే గురుగారు. సో మరి ఈ రాశి వాళ్ళు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుందంటారా? బ్రహ్మాండమైనటువంటి యోగం ఉంది, బ్రహ్మాండమైనటువంటి ధనయోగం, గజయోగం, ఐశ్వర్యయోగం, శ్రీయోగం, పురుషయోగం బాగా కనపడుతుంది. కాబట్టి అన్నిటిగా ఇంకోటి ఏంటంటే అమ్మా, వీళ్ళు తులారాశి వాళ్ళు ఎక్కడైనా అడుగు పెట్టారు అనుకోండి, ఆ ప్రాంతం అంతా కూడా శుభం కలుగుతుంది. ఓకే, వాళ్ళు ఎక్కడికైనా కూడా కూర్చొని మాట్లాడినా, ఎవరితో చేసుకున్నా, ఆ గ్రూప్లో ఎవరైనా కూడా నెగిటివ్ ఎనర్జీస్లో ఉన్న వాళ్ళు వీళ్ళు పాజిటివ్ ఎనర్జీలో ఉంటారు ఎప్పుడు కూడా. 24/7 కాదు, 48/7 పాజిటివ్గానే ఉంటారు, పాజిటివ్ మైండ్గానే ఉంటారు. కాబట్టి ఏదైనా కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, చక్కగా మూవ్మెంట్ అవ్వచ్చు. ఓకే గురుగారు. సో మరి ఓవరాల్గా చూసుకుంటే ఈ విశ్వవసునామ సంవత్సరంలో తులారాశి వాళ్ళు సో దైవతారాధన ఏ దేవుణ్ణి చేస్తే మంచిది అంటారు? స్వామివారి ఆంజనేయ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల చాలా శుభప్రదమైన జరుగుతుంది. శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజించడం వల్ల లాభం లభిస్తుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వ్రతాన్ని చేసేటప్పుడు ప్రతి మంగళవారం శనివారం రోజున విష్ణు సహస్రనామం చేయవచ్చు, లేదంటే హనుమాన్ చాలీసా చదివి తమలపాకుని బ్రాహ్మణులకు దానం చేయటం, లేదంటే తమలపాకు ఆంజనేయ స్వామికి వేయటం, లేదంటే వడమాల వేయటం, అలాంటివి చేసుకుంటే ఈ సంవత్సరం పొడుగునే మీకు మంచి మేలు కలుగుతుంది. ప్రతి అమావాస్య నాడు స్వామివారికి వడమాల వేస్తే ఇంకా చాలా మంచిది. ఓకే గురుగారు. సో మరి ఈ రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు చేయాల్సినటువంటి దాన ధర్మాలు ఏంటి గురువుగారు? వీళ్ళు ఎక్కువ శాతము స్వామివారికి తమలపాకు దానం చేయటం చాలా విశేషం. ఒక గంపడి తమలపాకు తీసుకొచ్చి ప్రతి మంగళవారం శనివారం నాడు చేయించండి. ఆ ఈశ్వరుడు ఎప్పుడు కూడా మీ ఎల్లప్పుడుగా ఉంటాడు కాబట్టి
ఆంజనేయ స్వామి ఒక వ్రతాన్ని ఆచరిస్తే అద్భుత ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, సో తులారాశి వారికి ఓవరాల్గా అష్టైశ్వర్య ప్రాప్తి అనేసి అంటున్నారు. సో చూద్దాం, తులారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది ఒక మంచి లక్కీ ఛాన్స్ అనుకోవచ్చు. సో అన్ని రకాలుగా దేవతారాధన గురించి, అలాగే చేయాల్సినటువంటి దాన ధర్మాల గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం.